అసలు జీవం అంటే ఏంటి? అసలు జీవం అంటే ఏంటో చూద్దాం. జీవం అనేటువంటిది బ్రతికి ఉండటం కాదు. ఈ బ్రతకడం జీవం కాదు. ఈ బ్రతకడానికి మూలం జీవం. ఇది ఎలాగో చెప్తాను, జాగ్రత్తగా వినండి. భూమి మీద మనుషుడు బ్రతకడానికి అవసరమైనది ఏంటి? మనుషుడే కాదు, భూమి మీద ఉన్నటువంటి సమస్తమైన జీవరాశి అంతా బ్రతకడానికి కావలసిన ప్రధానమైనది ఏంటి? గాలి. గాలిలో ఉన్నటువంటి ప్రాణవాయువు. ఏంట ప్రాణవాయువు? ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వచ్చుద్ది? చెట్లలో నుంచి వచ్చుద్ది. చెట్లకి జీవవాయువు ఉదేటువంటి లేదా ప్రాణవాయువుని విడిచిపెట్టేటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చుద్ది? అసలు మొక్కలు బ్రతకాలంటే ఏం జరగాలి? ఫోటోసింథసిస్ అంటారు. అంటే కిరణజన్య సంయోగ క్రియ. కిరణజన్య సంయోగ క్రియ జరిగితేనే ఆ యొక్క మొక్కల్లో నుండి ప్రాణవాయువు బయటికి వచ్చుద్ది. మరి ప్రాణవాయువు బయటికి రావాలంటే, ఫోటోసింథసిస్ జరగాలంటే దానికి ఆధారం ఏంటి? సూర్యరశ్మి. ఇప్పుడు సూర్యరశ్మి ఉంటే, సూర్యరశ్మి లేకపోతే సూర్యుడు లేకపోతే ఏం జరగదు? ఫోటోసింథసిస్ సిస్టమ్ జరగదు. అది జరగకపోతే ఏం జరగదు? ప్రాణవాయువు బయటికి రాదు. ఆ ప్రాణవాయువు బయటికి రాకపోతే, ఇప్పుడు ప్రాణవాయువు లేకపోతే ఏమవుతుంది? సమస్తమైన జీవరాశి అంతా కూడా చెట్లకు నాకులు రాలినట్టు రాలిపోతారు. ఎలాగంటే కరోనా కాలంలో ఆక్సిజన్ సరిపోక చచ్చిపోరు, చూసారా? అలాగా ఆ రోజు ఆక్సిజన్ కొనుక్కోవడానికి కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా ఆక్సిజన్ దొరకలేదు. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఎంత గొప్పవాడు అండి దేవుడు. మనందరం ఏమి ఇవ్వకపోయినా దేవుడు ఏమి ఇస్తున్నాడు? మనకి ప్రాణవాయువు ఇస్తున్నాడు. అందుకోసమే ఈ ప్రాణవాయువు సృజింపబడడానికి, మొక్కలకు జీవవాయువు సృష్టించడానికి, ఆ కిరణజన్య సమూహం జరగడానికి, సంయోగ క్రియ జరగడానికి ఆ యొక్క సూర్యరశ్మి చాలా అవసరం. కనుక చాలామంది ఎవరిని కొలుస్తున్నారంటే పొద్దున్నే లేచి సూర్యునికి నమస్కారం చేస్తున్నారు. హలో, సూర్య నమస్కారం చేయడం ఇప్పుడు తప్పు అంటారా కాదంటారా? వాళ్ళ జ్ఞానం ఎంతవరకు వెళ్ళిందంటే, ప్రాణవాయువు ఇచ్చేటువంటి ఈ సూర్యుడు ఒక దేవుడు, వాడి దేవుడిగా చూసి వాడికి నమస్కరించుదాం అని చెప్పి వారందరూ కూడా ఆ సూర్యునికి నమస్కారము చేస్తున్నారు. కానీ బైబిల్లో దీనికి చక్కని పాఠం, చక్కని ఆన్సర్ ఇస్తూ ఉంది. వాళ్ళు చేయడం నేను తప్పు అనడం లేదు, కానీ వాళ్ళ జ్ఞానం అక్కడితోనే ఆగిపోయిందని చెప్తున్నాను. మన జ్ఞానం అంతకు మించి వెళ్దాం, అంతకు మించి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు సృష్టిని చేశాడు. సృష్టిని 6 దినాలు పునఃసృష్టి చేశాడు. ఈ పునఃసృష్టి చేసేటప్పుడు మొదటి రోజు దేవుడు ఏం చేశాడు? ఆదికాండం మొదటి అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుడు 3వ వచనం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా, అది మొదటి రోజు దేవుడు ఏం చేశాడంటే వెలుగు తయారు చేశాడు. వెలుగు తయారు చేసి అక్కడ చూడండి, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను, వెలుగుకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టాడు, అస్తమయమును ఉదయమును కొలుగుగా. అంటే మొదటి రోజు దేవుడు ఏం చేశాడు? వెలుగు తయారు చేశాడు. వెలుగు తయారు చేసి వెలుగును దేవుడు ఏం చేశాడు? పగలు రాత్రి కిందగా చీకటిని వెలుగును వేరుపరిచాడు. ఒక రెండవ రోజు 6వ వచనం, జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములు ఈ జలములను వేరుపరచునుగా కను పలికెను. దేవుడు ఆ విశాలము చూసి విశాలము క్రింద జలములను విశాలం మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమేను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమును పేరు పెట్టెను, అస్తమయం ఉదయము కొలుగుగా ఒక దినమాయను. రెండో రోజు దేవుడు ఏం చేశాడు? ఆకాశాన్ని తయారు చేశాడు, భూమి మీద జలములను 2 మొక్కలు తయారు చేశాడు. 2 మొక్కల కింద చేశాడు. ఒక మొక్క భూమి మీద పెట్టాడు, ఒక మొక్క ఏం పట్టుకెళ్ళి ఆకాశంలో పడేశాడు. ఇక్కడ మీకు చెప్పడానికి ఇప్పుడే నాకు జ్ఞాపకం వస్తున్న ఒక మాట ఏంటంటే, చాలా క్రితం మన సైంటిస్టులు ఆకాశ విశాలములో జలము ఉన్నది, ఆ జలమంతా ఒక రాశిగా ఉన్నది అని చెప్పి ఒక ఆర్టికల్ వేశారు. అంటే ఆయన భూమి మీద ఉన్నటువంటి జలములు 2 మొక్కలు చేశాడు. అది ఒక మొక్క విశాలంలో పడేశాడు. అది దాన్ని ఏమన్నాడంటే ఆయన ఆకాశం అన్నాడు. రెండవ మొక్క భూమి మీద ఉంది. ఈ భూమి మీద ఆయన పెట్టిన తర్వాత ఉదయము రాత్రి అయింది. అప్పుడు అస్తమయ ఉదయం కలగ్గా 2వ దినమాయను. 3వ రోజు ఆకాశము క్రింద జలములో ఒక చోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగా కానీ పలుకగా.
మూడో రోజు ఏం చేశాడు? నేలను తయారు చేశాడు. నీటిలో ఉన్నటువంటి నేల పైకి రావాలంటే పైకి వచ్చింది. ఆరిన నేల కనబడింది. ఆరిన నేల కనబడగానే దేవుడు ఏమన్నాడంటే భూమి అని పేరు పెట్టాడు, జలరాశికి సముద్రం అని పేరు పెట్టాడు. తర్వాత దేవుడు గడ్డిని విత్తనములు ఇచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమను విత్తనములు గల ఫలం ఇచ్చు వృక్షములను భూమి మెరిపించునుగా కానీ పలుకుగా ఆ ప్రకారమయ్యను. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల వృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూశాను. మూడో రోజు దేవుడు ఏం చేశాడు? భూమి తయారు చేశాడు. అంటే వెండిన ఆరిన నేలను తయారు చేసి మా నీళ్ళలోంచి బయటికి పిలిచాడు. పిలిచినటువంటి భూమికి దేవుడు ఆజ్ఞాపించాడు ప్రతి వృక్ష జాతిని పుట్టించమని. ఇప్పుడు దేవుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు ఈ సృష్టిలో ఈ వృక్ష జాతులన్నిటిని తయారు చేసింది ఎవరు? జాగ్రత్తగా 11వ వచనం చదవండి. భూమి మొలిపించునుగాక అని పలకగా ఆ ప్రకారము 12వ వచనం భూమి గడ్డిని తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చు ప్రతి చెట్లను తమ తమ ప్రకారం ప్రతవృక్షను మొలిపింపగా. అంటే దేవుడు భూమికి చెప్పాడే అన్ని వృక్షాలు మొలిపించు అనగానే భూమి ఏం చేసింది? మొలిపించింది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే దేవుడు భూమికి ఆజ్ఞాపించాడు, భూమి తప్ప అంట భూమే చేసింది. ఎన్నో రోజు ఇది? 4వ రోజుకి వెళ్దాం చూడండి. 4వ రోజు పగటిని రాత్రి వేరుపరచగా ఆకాశమందు జ్యోతులు కలుగుగా కానియు అవి సూచనల కాలంలో దినములు. మీ తర్వాత చూడండి, 4వ రోజు ఆయన చేసింది ఏంటంటే పగటిని ఏలుటకు ఒక జ్యోతిని, రాత్రిని ఏలుటకు ఒక జ్యోతిని. దేవునికి స్తోత్రం. పగటిని ఏలే జ్యోతి ఎవరు? సూర్యుడు. రాత్రిని ఏలే జ్యోతి ఎవరు? చంద్రుడు. మరి ఇందాక మనం చదువుకున్నాం కదా, మన పాఠంలో ఉన్నటువంటి ఒక సిస్టమ్ ఏంటంటే ఫోటోసింథసిస్ జరగాలంటే ఏముండాలి? సూర్యరశ్మి ఉండాలి. మరి సూర్యుడు ఎప్పుడు వచ్చాడు? మొక్కలు ఎప్పుడు వచ్చాయి? మరి 3వ రోజు మొక్కలు ఎలా మొలిసాయి? ఇప్పుడు నీడపాటు ఉంటేనే మొక్క చచ్చిపోతుంది, మొలకెత్తట్లేదు. అసలు సూర్యుడే లేకపోతే 3వ రోజున మొక్కలు ఎలాగా మొలిసాయి? మొక్కలు మొలవడం కాదు, ఏకంగా పెద్ద అయిపోయినాయి. వృక్ష జాతి ప్రతిదీ 3వ రోజు మొలిసిపోయింది. మరి ఏది అవసరమైంది అక్కడ? ఏది ఉపయోగపడింది అక్కడ? అందుకనే దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా చెబుతుంది, ఆయనలో జీవం ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద ఉన్నప్పుడు చనిపోయినటువంటి లాజరు దగ్గరికి, సమాధి దగ్గరికి వెళ్ళాడు. అప్పటికి లాజరు చనిపోయి ఎన్నాళ్ళైంది? 4 రోజులు అయ్యేసరికి మనుషుని యొక్క శరీరం ఎలా ఉంటుంది? మిచ్చుమిచ్చు కుళ్ళిపోయాడు. ఎన్ని సుగంధ ద్రవ్యాలు వేసినా ఇంచుమించు డీకంపోజ్ అయిపోతుంది. అంటే నరాలు పోతాయి, కళ్ళు పోతాయి, కిడ్నీలు మెత్తబడిపోతాయి, శరీరం అంతా మెత్తబడిపోతుంది. ఇక మనుషుల యొక్క శరీరం అనేటువంటిది జీవానికి ఉపయోగము లేదు, బతుకుతాడనేటువంటి నమ్మకము లేదు. ఇంకొంచెం మాటలు చెప్తారు, మనం బ్రతకడానికి ఆక్సిజన్ అవసరం కదా. ఇప్పుడు చచ్చిపోయిన దగ్గర ఆక్సిజన్ ఉంటుందా ఉండదా? పోనీ ఇంకో మాట కరెక్ట్గా చెప్తారు, ఇప్పుడే చచ్చిపోయిన సేవ ఉంది, కొత్తగా చచ్చిపోడు. అక్కడ ముక్కులన్నీ బాగానే ఉంటాయి కదా, ఆ ముక్కుల్లోకి గాలి వెళ్తుందా వెళ్దా? వెళ్ళదా? ఇంటికి వెళ్తాండి. ఖాళీ ఉన్న ప్రదేశంలోకి గాలి వెళ్ళిపోతాయి. నువ్వు రమ్మనక్కర్లేదు, నువ్వు రమ్మనకపోయినా వెళ్ళిపోతా. అంటే ఇప్పుడు ఆ ముక్కుల్లో ఏముంది? గాలి ఉంటుంది, గాలితో పాటు చెప్పండి. అయినా వాడు ఏమైపోయాడు? ఇప్పుడు లాజరు చచ్చిపోయి 3-4 రోజులు అయింది, బాడీ అంతా డీకంపోజ్ అయిపోయింది, కుళ్ళిపోయిన శరీరం. ఇప్పుడు అతని దగ్గర కూడా ఏముంది? అయినా కానీ ఏం లేదు కదా, బ్రతకలేదు, బ్రతికి ఉండలేదు, చచ్చిపోయాడు. ఇప్పుడు ఆక్సిజన్ ముఖ్యమా అంటే ఆక్సిజన్ ముఖ్యమే. మరి ఆక్సిజనే బ్రతికిస్తుందా అంటే ఆక్సిజన్ మాత్రమే బ్రతికించదు. నీకు మాట చెప్తాను, ఇప్పుడు ఎప్పుడైతే ఆ సమాధి యొక్క తలుపు తెరిచారో లాజరు బయటకు రా అన్నాడు. లాజరు బయటకు రానగానే చచ్చిపోయినాడు ఏం చేశాడు? లేచి నడుచుకుంటూ వచ్చేసాడు. అది ఒకటే తెలుసు. కానీ లోపల ఏం జరిగింది? కుళ్ళిపోయిన శరీరంలోనికి ఏమొచ్చింది? జీవం. ఆక్సిజన్ ఉన్నప్పుడు వచ్చిందా జీవము? ఆక్సిజన్ లేకపోయినా వచ్చిందా? నీకు అదే అంటున్నాను నేను, మనుషుడు పీల్చుకోవడానికి, బ్రతకడానికి, కంటిన్యూస్ అవ్వడానికి ఆక్సిజన్ అవసరమే. కానీ ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఏమవసరం?
అది ఇప్పుడు ఫస్ట్ బ్రీత్ చేయాలి కదా. ఫస్ట్ బ్రీత్ అనాలంటే ఏముండాలి? ఆక్సిజన్ ఉంటే సరిపోలేదు, ఏముండాలి? అదే అదే జీవము, అదే జీవము. ఆ జీవం ఎవరిలో ఉందంటే చెప్పలేదు కదా. అందుకని యేసుప్రభువు వారు అంటాడు, నేనే పునరుద్ధానము, నేనే జీవం. దేవునికి స్తోత్రం. నా యొక్క విశ్వాసం ఉంచి వాడికి జీవం ఇస్తాడు. ఈ లోకంలో జీవము, నేనే జీవం అని చెప్పగలన, స్టేట్మెంట్ ఇవ్వగలన ఏకైక దమ్మున్నవాడు ఎవరైనా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఫోటోసింథసిస్ జరగడానికి ముందే మొక్కలు బ్రతికే, అవి బ్రతకడానికి అవసరమైంది జీవం. ఆ జీవం ఎవరిలో ఉంది? మనుషుడు ఊపిరి పీల్చుకోక ముందు మనుషుడు సంచలనం కలిగి ఉండడానికి, ఊపిరి పీల్చుకోవడానికి, బ్రతకడానికి, అంటే ఊపిరి తీసుకోక ముందు మనిషి, అంటే జస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనుషుడు ఊపిరి పీల్చుకోవడానికి శక్తి వచ్చింది చూసారా, అదే జీవము. ఆ జీవం ఎవరిలో ఉందంటే ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తే హల్లెలూయా.